శుభ ఫలితాలను, మనో అభిష్టాలను నెరవేర్చే శ్రీ వారాహి. గుప్త నవరాత్రులు ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి ఆషాఢ శుద్ధ నవమి వరకు గల సమయం. ఇవి ఎక్కువగా ప్రచారంలో లేవు, చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. మన సాంప్రదాయంలో ఉన్న 4 నవరాత్రుల్లో అత్యంత మహిమాన్వితమైనవి, శక్తివంతమైనవి, శ్రేష్టమైనవి ఈ ఆషాఢ మాస గుప్త నవరాత్రులు. ఎవరైతే ఈ నవరాత్రులు శ్రద్ధగా ఆచరిస్తారో వారి యొక్క అన్ని సమస్యలు అమ్మవారి అనుగ్రహంతో తప్పకుండా పరిష్కారం అవుతాయి. శ్రీ వారాహి అమ్మవారి విశిష్టత. సప్త మాతృకలలో ఒకరు శ్రీ వారాహి పరదేవత, లలిత పరమేశ్వరి, సర్వ సైన్య అధ్యక్షురాలు శ్రీ వారాహి అమ్మవారు. మహావిష్ణు మరో రూపం, మహాలక్ష్మి ప్రతిరూపం, సర్వమంగళ స్వరూపం. దుష్ట శిక్షణ, శిష్ట సంరక్షణ కావించడానికి పాసాన్ని, దండమును ధరించిన దండనాథ వారాహి అమ్మవారు. ఉగ్ర రూపంలో కనిపించే అపార కరుణామయి, పరమ కృపామయి వారాహి దేవత. వారాహి ఆరాధన అందరూ చేయకూడదు అని కొన్ని అపోహల వలన అమ్మవారి ఆరాధన తక్కువ మందికి మాత్రమే తెలుసు. అలాగే ఎవరికీ తెలియకుండా గుప్తంగానే మిగిలిపోయాయి. ఇది పూర్తిగా సత్యదూరం. ప్రస్తుత కాలంలో అమ్మవారి ఆరాధన ప్రతి ఒక్కరికి అవసరం. అమ్మవారి ఆరాధనతో అరిషడ్వర్గాలు ఆధీనంలో ఉంటాయి. కామ, క్రోధ, మద, మోహ, మద మాత్సర్యాల నుండి అమ్మవారు మనల్ని సంరక్షిస్తుంది, మన మనస్సును నియంత్రిస్తుంది. అమ్మవారు సమయ సంకేత. ఏది ఎప్పుడు ఎలా చేయాలో, ఎలా సాధించాలో తెలియచేస్తూ ఉంది. అమ్మవారు సాక్షాత్ వసుంధర భూదేవి, నాగలిని, రోకలిని ధరించిన ధాన్య దేవత. పంటలు సరిగ్గా పండాలన్నా, వ్యవసాయం అనుకూలించాలి అన్నా ప్రతి ఒక్క రైతు తప్పకుండా వారాహి ఆరాధన చేయాలి. శ్రీకరి, శుభకరి, సర్వమంగళకారిణి, కళ్యాణ స్వరూపిణి, అమంగళం నాశిని, సుమంగళీకారిణి, సౌభాగ్యప్రదాయిని, విశుక్ర ప్రాణహరిణి వారాహి అమ్మవారు. వారాహి అమ్మవారి ఆరాధన అత్యంత శుభప్రదం, సౌభాగ్యప్రదం. ఎటువంటి తీవ్ర సమస్యలైనా అమ్మవారి ఆరాధన పరిష్కారం లభిస్తుంది. అమ్మవారి ప్రీతిగా ఈ నవరాత్రులు శ్రద్ధగా, నిష్ఠతో ఆచరిస్తే మన యొక్క మనో అభిష్టాలు తప్పకుండా తీరుతాయి. భూమిపరమైన సమస్యలు ఉన్నా, భూ తగాదాలు ఉన్నా, కోర్టు కేసులు ఉన్నా, శత్రు సమస్యలు ఉన్నా, తీవ్రమైన అనారోగ్య సమస్యలున్నా, జీవితంలో స్థిరత్వం లేకపోయినా, మనకంటూ రక్షణ లేకపోయినా, ఇంట్లో తరచుగా అరిష్టాలు జరుగుతున్నా, ఆర్థిక స్థిరత్వం లేకపోయినా, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు ఎక్కువైనా అమ్మవారి నవరాత్రి దీక్ష చేస్తే ఈ సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. అమ్మవారి ఆరాధనతో ఫలానా సమస్య అంటూ ఉండదు. ఎటువంటి సమస్య అయినా పరిష్కారం అవుతుంది. కాబట్టి మిత్రులారా, మహిమాన్విత నవరాత్రి దీక్ష అందరూ చేపట్టండి. దీక్ష విధానం తెలియచేస్తాం. నవరాత్రి దీక్ష విధానం. ఈ నెల 30వ తారీఖుతో నవరాత్రి ప్రారంభమవుతుంది. దీనికి ముందుగా ఒక రోజు అనగా రేపు మీ గృహాన్ని శుభ్రం చేసుకోండి. పూజకు కావాల్సిన ద్రవ్యాలు తెచ్చిపెట్టుకోండి. పూజా ద్రవ్యాలు అనగా ప్రతి అమ్మవారి పూజలో ఉపయోగించే పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు, నూనె, సాంబ్రాణి. అవకాశం ఉన్నవారు మీ పూజ గదిలో ఒక పీటను పెట్టి దాని మీద ఎర్రని వస్త్రం పరచి వారాహి అమ్మవారి చిత్రపటం కానీ విగ్రహం కానీ ఉంటే పెట్టండి. ఒకవేళ ఇవి రెండూ లేకపోతే లలిత అమ్మవారి చిత్రపటం కానీ, దుర్గా అమ్మవారి చిత్రపటం కానీ, విగ్రహం కానీ పెట్టండి. ఇది ఒక రోజు ముందుగా సిద్ధం చేసుకుని పెట్టండి. నవరాత్రి దీక్ష ప్రారంభమయ్యే రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి అవకాశం ఉన్నవారు దీక్ష వస్త్రాలు ధరించండి. దీక్ష వస్త్రాలు ధరించడం వీలు కాని వ్యక్తులు మెడలో దీక్షగా ఒక కండువ 9 రోజులు ధరించాలి. ముందుగా సిద్ధం చేసుకున్న అమ్మవారి పీఠం దగ్గర దీపారాధన చేసి మీరు ఏ సంకల్పంతో నవరాత్రి దీక్ష చేస్తున్నారో ఆ సంకల్పాన్ని అమ్మవారికి మనస్ఫూర్తిగా తెలియచేయాలి. పిమ్మట గణపతి ప్రార్థన చేసి పూజ ప్రారంభించాలి. అవకాశం ఉన్నవారు అమ్మవారి విగ్రహానికి అభిషేకం చేయండి. అభిషేకం అనునది తప్పనిసరి కాదు. అమ్మవారికి స్త్రీమూర్తులు, ఎర్రటి చీర, ఎర్రని గాజులు 9 రోజులు పీఠం దగ్గర ఉంచండి. అవకాశం ఉన్న మహిళలు ఆచరించండి. వారాహి అష్టోత్తర నామాలు కాని, సహస్రనామాలు కాని
మీకు లభ్యమైతే వీటిని పఠిస్తూ అమ్మవారి ముందు కుంకుమార్చన చేయండి. ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని అర్చించండి. దానిమ్మ గింజలను అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. ఈ 9 రోజులు పాదరక్షలు ధరించకూడదు. మాంసానికి మద్యానికి దూరంగా ఉండండి. బ్రహ్మచర్యం పాటించండి. మంచం మీద పడుకోవద్దు. నేలపైన చాప వేసి పడుకోండి. ఈ 9 రోజులు ఉదయం మరియు రాత్రి 2 పూటలా స్నానం చేసి అమ్మవారికి దీపం ధూపం నైవేద్యం పెట్టాలి. వారాహి అమ్మవారికి సంబంధించిన స్తోత్ర పఠనం ఈ 9 రోజులు విశేషంగా చేయాలి. ఇది ఆచరించడం కొంతమందికి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ అమ్మవారి అనుగ్రహం పొందడానికి సులభ పరిష్కార మార్గం ఇది. ఇది ఆచరించడం సాధ్యం కాని వారికి సులభంగా నవరాత్రి దీక్ష చేసే విధానం. దీక్ష వస్త్రాలు లేకున్నా ఇబ్బంది లేదు, కానీ మెడలో దీక్ష కండువా 9 రోజులు ధరించాలి. పీఠం పెట్టి అమ్మవారిని పూజించడం ఇబ్బందికరంగా ఉంటే మీ పూజ గదిలో అమ్మవారి చిత్రపటానికి ఉదయం సాయంత్రం 2 పూటలా స్నానం చేసి దీపారాధన చేసి పూలు పండ్లు నైవేద్యంగా పెడితే సరిపోతుంది. 9 రోజులు చెప్పులు వేసుకోకూడదు. మద్యానికి మాంసానికి దూరంగా ఉండాలి. బ్రహ్మచర్యం పాటించాలి. నేల మీద పడుకోవాలి. స్తోత్ర పారాయణం చేయడం కుంకుమార్చన చేయడం ఇబ్బందికరంగా ఉన్న వ్యక్తులు వారాహి అమ్మవారి 12 నామాలు ఉదయం సాయంత్రం చదివితే సరిపోతుంది. అత్యంత సులభంగా మీ వృత్తులు చేసుకుంటూ అమ్మవారి నవరాత్రి దీక్ష చేసే విధానాన్ని సులభంగా మీకు తెలియచేశాం. అవకాశం ఉన్నవారు అమ్మవారి దీక్ష చేయండి. సకల శుభాలు అష్టైశ్వర్యాలు సర్వసుఖాలు పొందండి. అమ్మవారి పీఠం ముందు సమర్పించే చీర గాజులు అనారోగ్య వ్యక్తులను ఆరోగ్యవంతులుగా చేస్తుంది. కళ్యాణం కాని స్త్రీలకు శీఘ్రంగా కళ్యాణాన్ని చేస్తుంది. సంతానానికి దూరంగా ఉన్న వ్యక్తులకు సంతానాన్ని సౌభాగ్యాన్ని ఏర్పరుస్తుంది. అమ్మవారి ముందు చేసే కుంకుమార్చన మీ యొక్క కుంకుమ ఎంతో మహిమాన్వితమైనది. ఈ కుంకుమను భద్రంగా దాచుకోండి. ప్రతిరోజు ఈ కుంకుమను ధరించడం వల్ల జయం మీ వెంటే ఉంటాయి. అవకాశం ఉన్నవారు 9 రోజులు అమ్మవారి ముందు అఖండ దీపారాధన చేయండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషాలు విపరీత ప్రభావాలు తొలగిపోతాయి. దీక్ష చేయడం సాధ్యం కాని వ్యక్తులు కనీసం 9 రోజులు చెప్పులు వేసుకోకుండా ఉండండి. ఈ 9 రోజులు అమ్మవారి ముందు పీచు తీయని కొబ్బరికాయ ఉంచండి. నవరాత్రి దీక్ష పూర్తయిన తర్వాత ఈ పీచు తీయని కొబ్బరికాయను మీ ఇంట్లో లేదా వ్యాపార కార్యాలయంలో ఒక ఎర్రని బట్టలో కట్టుంచండి. 9 రోజులు అమ్మవారి పూజలో కొబ్బరికాయ ఉండడం వల్ల శక్తివంతంగా మారుతుంది. అవకాశం ఉన్నవారు అమ్మవారి ముందు ఈ 9 రోజులు కొన్ని రక్షా కంకణాలు పెట్టుకోండి. నవరాత్రి దీక్ష అయిన తర్వాత ఈ రక్షా కంకణాలు చేతికి కట్టుకోండి. ఈ 9 రోజుల్లో మెడలో ధరించే కండువాను భద్రంగా ఉంచుకోండి. ఏవైనా ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్ళినప్పుడు లేదా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు ఈ కండువాను ధరిస్తే మంచి శుభ ఫలితాలు వస్తాయి. నవరాత్రి ముగింపు. ఉదయం అమ్మవారికి నైవేద్యం మంగళహారతి ఒక కొబ్బరికాయను కొట్టి దీక్షను ముగించాలి. కండువా తీసి పక్కకు పెట్టాలి. మనం ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నాం ఆ సమస్యను అమ్మవారికి చెప్పి ఆ సమస్యకు పరిష్కార మార్గం ఇవ్వమని అమ్మవారిని వేడుకోవాలి. వారాహి అమ్మవారి ఆరాధన అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. భక్తి శ్రద్ధలతో అమ్మవారి నవరాత్రి దీక్ష ఆచరించండి. మీ కుటుంబ సభ్యులతో మిత్రులతో స్నేహితులతో ఆచరింప చేయండి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి చేరవేయండి.